హల్లెలూయా. అందరూ చాలా చక్కగా ఉన్నారు. దేవునికి వందనాలు కలుగును గాక. పాటల పుస్తకం నుంచి 23వ పాట పాడుకుందాం అందరం కలిసి. సాంగ్ నెంబర్ 23. ఇది కూడా చాలా పాత పాట. నాతో పాటు ఏకీభవించి పాడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 23. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇవిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా ఇవిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఈ అపాయము నా గుడారము సమీపింపనీయక, ఈ అపాయము నా గుడారము సమీపింపనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇవిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా ఇవిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాటల పుస్తకం నుంచి 183వ పాట అందరం కలిసి పాడుకుందాం. ఆయన నామం స్తుతిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ సాంగ్ నెంబర్ 183. సాంగ్ నెంబర్ 183. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నీ ఆలోచనలు
అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, పెంట నుండి నన్ను లేపావు దేవా, పెంట నుండి నన్ను లేపావు దేవా, లేపావు దేవా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా బిగ్గరగా పాడదామా? యేసయ్యా 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 యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, భారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, భారమైన ఒలివ చెట్టు నీవు యేసయ్యా. నీలో నేను అంటు కట్టబడుటకు, నీలో నేను అంటు కట్టబడుటకు, ఫలించని కొమ్మలను విరిచావు దేవా, ఫలించని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు. బిగ్గరగా పాడదాం అందరం కలిసి. యేసయ్యా 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 యేసయ్యా. కన్నవారి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, కన్నవారి ప్రేమ కన్న మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ. ఆ ప్రేమ నన్ను జీవింపజేసెను, ఆ ప్రేమ నన్ను జీవింపజేసెను, జీవింపజేసెను. ఏమీ లేదు నాయందు. గట్టిగా పాడదామా ఆయన నామం స్తుతిస్తూ, అవునేసయ్యా అని చెప్పుతూ, అవునాయనా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మనం లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు చూసుకుందాము. కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తన సామ్ 22 1-10 వర్సెస్ 1 నుంచి 10 వచనములు మనం అందరము కలిసి చదువుతాము. నా దేవా
నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందితిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భం నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అంటే గొప్ప దేవుణ్ణి మనమందరం కలిసి ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే. దేవాది దేవుణ్ణి, సర్వశక్తుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఊరికినే లేదంటే ఏదో పార్టీ చేసుకోవడానికో లేదా చిన్న గెట్ టుగెదర్ పెట్టుకోవడానికో లేం, కానీ యేసయ్యని ఆరాధించడానికి, యేసయ్యని గణపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం కదా. ఎవరు నాతో ఒప్పుకుంటారు ఈ మాటలకి? దేవునికి స్తోత్రం. దేవుడు యేసయ్య చాలా గొప్ప దేవుడు. జలములలో మనం వెళ్ళా అవి మనల్ని తాకలేవు అంట, మనల్ని ఏమీ చేయలేవు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను, గొప్ప దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, నిన్ను నన్ను సృష్టించిన యేసయ్యని ఆరాధిద్దామా? ఆరాధించినప్పుడు మనసు పూర్తిగా ఆరాధిద్దాం. ఇటు అటు తలంపులు కానీ, చూపులు కానీ, ఆలోచనలు కానీ, ఇంట్లో ఏమున్నాయో పరిస్థితులు అవి ఎలాగ వదిలేసి వచ్చామా, ఎక్కడున్న పరిస్థితులు అక్కడ పెట్టొచ్చాము, ఏమవుతుందో అని ఏమీ కాకుండా సర్వశక్తి గల దేవుడిని, సర్వోన్నతుని ఈ సమయంలో మన అందరం కలిసి నోరులు బిగ్గరగా తెరిచి మన కళ్ళను మూసుకొని ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ హృదయంలో నుంచి ఆరాధిస్తున్నావు లేదో నేను చూడలేను, కానీ యేసయ్య చూస్తున్నారు. ఈ సమయంలో మీ ఆరాధన యేసయ్యని ఆకర్షిస్తుందా? యేసయ్యని నీకేం అవసరమో అది తీర్చడానికి యేసయ్య సాయంకాలంన సిద్ధంగా ఉన్నాడు గనుక నీ ఆరాధనతో, నీ స్తుతుల మీద సింహాసనము ఆయనకి వేయగలవా? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మౌనంగా ఉండకుండా హల్లెలూయా, వందనాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, మీ కృతజ్ఞతలు నాయనా. నేను సజీవులెట్లో నన్ను మీకు వందనాలు ప్రభువా. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలం నీ కృప ప్రభువా. మీకు వందనాలు యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం. ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా నేను సురక్షితంగా మీ చేతుల కింద ఉన్నాను నాయనా. నాయనా మీ కనుదృష్టి నా మీద ఉంచినారు, మీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ జయనతో కొలచితివి. అందరం కలిసి పాడదామా? ఆకాశ గగనాలను నీ జానతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. మరొకసారి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే
నా యేసయ్యా అన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవే అని ఘనమెత్తి నీ కీర్తినే పాడేదాం. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం. అందరం కలిసి పాడదామా? బిగ్గరగా పాడదామా? బిగ్గరగా గలమెత్తి బిగ్గరగా పాడదాం. నజరే నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనాయా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలను, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదాం. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసి. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నేవేలవునేసయ్యా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం. హల్లెలూయా. బిగ్గరగా పాడదామా? ఆయన మరుస్తుందామా? హల్లెలూయా. మరొకసారి నీకే, నీకే వందనం, నీకే వందనం, నీకే
చెప్దాం యేసయ్యకి వందనాలని. ప్రియ సహోదరి, ఏకముగా కలిసి బిగ్గరగా నీకే వందనం, హల్లెలూయా, నీకే వందనం, 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 హల్లెలూయా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామం కనపరుద్దామా. హల్లెలూయా, 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 hallelujah, 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 glory, hallelujah, ori baba baba baba, hallelujah, hallelujah. ఆయన బలమైన సన్నిధి మన మధ్యలో ప్రియ సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తునికి వందనాలు, సర్వోన్నతునికి వందనాలు, అభిషక్తునికి వందనాలు, రక్షకుడికి వందనాలు, ఓ సర్వాధికారికి వందనాలు, సత్య దేవునికి వందనాలు, అద్వితీయ దేవునికి వందనాలు, ఎలోయికి వందనాలు, యెహోవా ధ్వజము వందనాలు, యెహోవా ఈరే వందనాలు, యెహోవా షమ్మా వందనాలు. గ్లోరీ బాబా 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 రిషికుదర్రా బాబా, హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినా అవి నిన్ను ఏమి చేయవట. ఓ ప్రియ సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ శోధనలో పడి వెళ్తున్నా అవి నిన్ను తాకలేవు, అవి నిన్ను ముట్టలేవు. నిన్నేదో జడిపిద్దామని ఏదో చిన్న ఫోర్స్ కొడతాయి అంతే. అవేవో చిన్న పోస్ కొడితే నేను జడిపించడానికి ప్రయత్నం చేస్తే కానీ అవి నిన్ను ముట్టలేవని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సాయంత్రం సమయంలో దేవుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ దిగుల్లో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నిట్టూర్పులో ఉన్నా, ఏ కృంగిన సమయంలో ఉన్నా, ఏ సయ్య ఉన్నాడని పక్షాన సజీవుడు, సర్వశక్తి దేవుడు, సర్వోన్నతుడు, బలమైన దేవుడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ బలము కలిగి ధైర్యముగా నిబ్బరముగా ఉండబట్టినాడు దేవుడు. ఓ హల్లెలూయా. నీ పాదములను సరిగ్గా నిలబెట్టి బలము కలిగి ఉండబట్టినాడు యేసయ్య. భయపడద్దు అంటున్నాడు, వణుకుపోవద్దు అంటున్నాడు, జయ్యద్దు అంటున్నాడు, ఓ పిరికితనం అయిపోవద్దు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఈ సంవత్సరము 7 నెలలు పూర్తయిపోతున్నాయి కదా. ఆఖరి దినము ఈ నెలకి. 7 నెలలు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. 7 నెలలు దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు కదా. కృతజ్ఞతలతో ఆయనకు వందనాలు చెప్పుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు అటు ఏమి ఆలోచించకుండా గాలి నీరు ఆయన మాటకి లోబడుతున్నాయంట. ఓ సముద్రం ఆయన మాటకి లొంగుతుందంట. సృష్టి అంతా ఆయన మాటకి లొంగుతుందంట, లోబడుతుందంట. మరి నువ్వు నేను ఏమిటి, మన సంగతి ఏమిటి? హల్లెలూయా. మనం కూడా లోబడుతున్నామా, నిర్లక్ష్యం చేస్తున్నావా, ఏం చేస్తున్నాం మనము? హల్లెలూయా, హల్లెలూయా.
గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు యున్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు యున్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడచెదా అన్ని వేళలా. మనస్ఫూర్తిగా చెప్దామా? నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో బిగ్గరగా పాడతామా? లోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, హల్లెలూయా. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే. పరిశుద్ధుడా మా యేసయ్యా, సర్వశక్తి గల దేవుడా, అవునేసయ్యా, మీ చిత్తము మేము చేస్తామని, మీ మాటకు లోబడతామని, మీ సన్నిధిలో నిలబడతామని, నిన్ను వెంబడిస్తామని, కొన్ని రోజులు వెంబడించి కొన్ని రోజులు మానేస్తామని కాకుండా అన్ని వేళలా నాయనా నీ కొరకు నిలబడతామని, నీ కొరకు బ్రతుకుతామని. నాయనా మీ కొరకు బ్రతకడానికి మా బలము సరిపోవట్లేదు ప్రభువా, మీ బలము నువ్వు మనం వేడుకొచ్చుతాను ప్రభువా. మా జ్ఞానము కాదు ప్రభువా, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని వేడుకొచ్చుతాం. నాయనా మా చిన్ని ఆరాధన, మనసు పూర్తిగా చేసిన ఈ చిన్ని ఆరాధన మీ సన్నిధికి చేరినదని మేము నమ్ముచున్నాము ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా, జడియకుండా, వణుకుకుండా, ఓ యేసయ్యా నీ కొరకు ధైర్యంగా నిలబడుటకు కృప చూపించబడి వేడుకొచ్చుతాను ప్రభువా. మీ సహాయం దయచేసి మీ సేవకురాలు మీరు వాడుకొని మీరు నిలబెట్టుకోమని నజరుడగు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామమ్మా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నీ నామానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా. ఈ దినమున నీ సన్నిధిలో ప్రభా మేము కూడి ఉండగా ప్రభా శ్రేలమైనవేమో ప్రభా. నువ్వు మాట్లాడితే అది మాకు మేలు, అది మాకు జీవము.
నాయన ఇది నాయన నన్ను మరుగుపరిచి ప్రవ్వా మాకేది అవసరమో ప్రవ్వా ఆ మాటలే మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. వెనగలే చెవులు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. సమర్థించే మాటలు మా హృదయాన్ని తెరువుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. నీ మాటలు విని విడిచిపెట్టి వారం కాకుండా ప్రవ్వా దానికి విధేయత చూపి మా జీవితాలని సరి చేసుకుంటకు నాయన నేను ముందుని సమయం అంతా మీ చేతికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఎవరైనా తీస్తే చదవండి మొదటి నుంచి. 2 రాజుల గ్రంథము బిగ్గరగా ఎవరైనా గట్టిగా చదివినట్లయితే 2 రాజులు 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అక్క. సారీ. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పేరుమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అంతటా అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం ఒక కుటుంబం కొరకు చూస్తున్నాం. పేరు లేదు, భార్యకి పేరు లేదు, పిల్లలకి పేరు లేదు. ఇక్కడ ఈ కుటుంబం పరిస్థితి ఎట్లాగుందంటే ఈమె ఎవరంట అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్న ఆ సమయంలో అంటే ఆయనకు కొంతమంది శిష్యులను తర్ఫీదు చేస్తుండగా ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ కుటుంబము తన పరిస్థితి చెప్తుంది. తను వచ్చింది ఆ ప్రవక్త దగ్గర ఎదుట నిలవబడి ఏం చెప్తుందంట, భర్త చనిపోయాడని చెప్పిన తర్వాత ఆ భర్త అప్పులు చేసి ఉన్నాడు. ఆయన భక్తి గలవాడని చెప్తుంది. అప్పులు చేయడం వల్ల ఆయన చనిపోయాడని తెలుసుకొని దాని కొరకు అప్పు తీర్చేవారు వచ్చి తన బిడ్డల్ని తీర్చలేకపోవడం వల్ల ఆయన బిడ్డలుని తీసుకెళ్ళి దాసులుగా చేసుకుంటారని చెప్తూ మనవి చేసుకుంటుంది. ఏం చెప్తుందంట, మొర్ర పెట్టుతుంది అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంట, తన భర్త కొరకు ఒక మంచి సాక్ష్యం చెప్తుంది. ఏంటంటే తన కుటుంబంలోని ఆధారమైన వాడు, పోషించేవాడు, సమస్తము ఆయన కుటుంబాన్ని నడిపించేవాడు ఏం చెప్తుందంట, భక్తి కలవాడు అని చెప్తుంది. అటువంటి భర్తను కోల్పోయి నిరాశ నిస్పృహతో ఆశలన్నీ కోల్పోయి ఉంది కదా. కుటుంబాన్ని పోషించేవారు, కుటుంబంలో పెద్దయిన వారు కోల్పోయింది. అదే తన జీవితంలో చాలా దుఃఖకరమైంది, దయనీయకరమైన స్థితి, దీన స్థితిలో ఉంది కదా. ఆ భర్త ఎందు నిమిత్తమో అప్పులు చేసాడో మనకైతే తెలియదు, కానీ తీరుద్దామనే చేసుంటాడు. ఎందుకంటే భక్తి గలవాడు కాబట్టి. ఇక్కడ ఏమని సాక్ష్యం చెప్తుందంటే భక్తి గలవాడు. భక్తిహీనుడు అంట అప్పుని తీర్చడు. నా మాటలు కాదు, దేవుని వాక్యం. ఎవరైతే అప్పులు తీర్చరో, చేసిన అప్పులు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట, వారు భక్తిహీనుల కింద నమోదు చేస్తుంది దేవుని వాక్యం కదా. కానీ తీరుద్దామని అనుకున్నాడు కాబట్టి అయినప్పటికీ మరణము వచ్చినప్పటికీ ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్తుందంట, ఇప్పుడు భక్తి కలవాడు అని చెప్పి నీకు తెలుసు, నీ దగ్గరే తర్ఫీదు పొందుతున్నాడు ఆ ప్రవక్త, ఆయన నా భర్త అని చెప్పిందనమాట కదా. కుటుంబంలో తీరని శోకం వచ్చింది, మరణం వచ్చింది, తెలియనంత శోకంలో ఉంది, విచారంలో ఉంది, కృంగిపోయి ఉంది ఆ స్త్రీ. తీరా చూస్తే భర్త కోల్పోయాడు అని చెప్పి ఆ బాధలో ఉన్నప్పుడు అంతకు మించిన బాధ ఏంటంటే ఇంకనూ ఏంటంటే పిల్లల్ని కూడా తనకి ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని కూడా అప్పుల వారు వచ్చి పట్టుకెళ్ళిపోయేవారు. అక్కడ ఎలీషా రాస్తుంటే ఇక్కడ కిందనే ఉంది, నీ ఇంట్లో ఏముందని అంటే
ఒక్క నూనె కింద ఒక్కటి మాత్రమే ఉన్నది. అంటే ఆ బహుశా దాన్ని జప్తు చేసుకోవడానికి, దాన్ని జమ చేసుకోవడానికి ఆ అప్పుని మొత్తం ఇంట్లో ఒకటి వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఆఖరికి ఇంకా అప్పు తీరకపోయేసరికి ఏం చేశారంట, నీ బిడ్డలను కూడా మేము తీసుకెళ్తాం. అప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే అప్పులు తీర్చకపోతే మనుషుల్ని దాసులుగా చేసి వారు అప్పుని కొట్టివేస్తూ ఉంటారంట. అట్లాంటి పరిస్థితిలో, అటువంటి శోకంలో, అటువంటి ఇబ్బందులో ఉన్న స్త్రీ ఇక్కడ ఏం చెప్తుందంట, భక్తి అయితే పేదరికమే, అప్పుల గృహమే అయినప్పటికీ కూడా భక్తుల విషయంలో వారు ఐశ్వర్యవంతులుగా చూపిస్తుంది. ఇక్కడ ఒక మాదిరి మా ప్రతి విశ్వాసకి కనపరిచింది స్త్రీ. ఏంటంటే డబ్బు లేదు, ధనము లేదు, అప్పులు ఇంకా చెప్తే ఏంటంటే దేన స్థితిలో ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, పరువంతా పోయింది, పరువంతా ఏడ్చబడింది. దైవభక్తి కలిగినప్పటికీ కూడా ఏం తన భక్తి తనకి ధైర్యాన్ని పుట్టించిందంట. తను కృంగిపోలేదంట, కృషించిపోలేదు, కానీ మనసుని నడుమును కట్టుకుంది, ధైర్యాన్ని తెచ్చుకుంది, విశ్వాసాన్ని ఆ శ్రమల్లో. అంతటి దుఃఖము స్త్రీగా మనము అంటే మనకు తెలుస్తుంది బాగా కదా, చూస్తూ ఉంటాం కొన్ని కుటుంబాల్లో ఆ బాధ వర్ణనాతీతమైనది. అటువంటి పరిస్థితుల్లోని ఈ స్త్రీ ఏంటంటే వీరోచితమైన అంటే కరేజియస్ ఫెయిత్ని చూపిస్తుంది, విశ్వాసాన్ని తను మళ్ళా లేవనెత్తుకుంటుంది, విశ్వాసాన్ని పుంజుకుంటుంది. వెళ్ళి ఆయన భర్త కొరకు ఏం సాక్ష్యం చెప్తుంది, దీన స్థితిలోని దేవుడు తన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే కీర్తనల గ్రంథంలో 136లో ఉంటుంది, దీన స్థితిలో ఉన్నవారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అంటే విడిచిపెట్టే దేవుడు కాదంట. అంత దీన స్థితిలో ఉన్నప్పుడు తను ప్రోత్సాహపరుచుకొని విశ్వాసంతో మళ్ళా పుంజుకొని లేచి ఇక్కడ ఏం మంచి సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, నా పెనివిటి భక్తి కలవాడు అంట. అంత అప్పుల్లో ముంచేశాడు, ఇంకా తనకు ఆధారం లేదు, తన భవిష్యత్తు ఏంటో తెలియదు. అటువంటి అయినప్పటికీ కూడా నిందించట్లేదు, సనుక్కోవట్లేదు, భర్తని దూషించట్లేదు. కానీ ఏమని చెప్తుందంట, ఒక మంచి మాట చెప్తుందంట, నా భర్త భక్తి కలవాడు అని చెప్తుందంట. చూడండి సామెతలు 31 మండి ఉంటుందంట, సుబుద్ధి గల భార్య ఏం చేస్తుందట, కాదక్క సామెతలు తీద్దాం. అట్లాగే సామెతలు 31:12 చూద్దాము. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. మళ్ళా స్త్రీలుగా ఈ 31వ కీర్తన ధ్యానిస్తూనే ఉంటే అనేకమైన మనకంట ఐశ్వర్యవంతమైన వజ్రాలు, మేళ్ళు, ముత్యాలు దొరుకుతూ ఉంటాయంట. బ్రతుకు దినములు అన్నీ కూడా దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుందంట, తన ఏంటంట పెనిమిటికి ఏం చేస్తుంది, మేలు చేస్తూనే ఉంటుంది. భర్త చనిపోయినప్పటికీ కూడా భర్త పేరు ఘనతను ఎక్కడా తగ్గించకుండా, సనుక్కోకుండా, విసుక్కోకుండా, ఇంతటి కష్టంలో పడేసిన ఆయన భర్తను కూడా ఇంత అప్పులు చేసావు, నువ్వు ఎలా తీరుస్తాడని అనుకున్నాడు, నన్ను ఇంత నట్టెట్టు ముంచేసి వెళ్ళిపోయాడని అసలు అటువంటి లేని మాటలు, కాని మాటలు, చీకటి మాటలు, అవిశ్వాసపు మాట ఒక్కటి కూడా ఆమె నోటంట రాకుండా నా భర్త భక్తి గల దేవుడు. చూడండి, నేషనల్ బ్యూరో క్రైమ్స్ రికార్డ్స్ అని ఒక ప్రభుత్వం సంస్థ ఉంటుందంట. అదేంటంట, ఎవరికైతే వరకట్న వేధింపులు ఉన్న వారికి కదా, గృహహింస చేసేవారికి, అత్తమావల నుంచి భర్త నుంచి వచ్చిన వారందరికీ ఏంటంటే ఏదో చట్టాన్ని ప్రవేశపెట్టి ఉన్నారంట కదా. వారు చెప్పిన రికార్డ్స్లో అంట 52.3% అంట ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసిన వారు, దుర్వినియోగం చేసి, అంటే ఫాల్స్ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి భర్తల్ని ఇరికించిన వారే ఉన్నారంట కదా. ఎందుకంటే డబ్బులు రాబట్టడానికి, లేదంటే విడాకులు వారి నుంచి కోరుకోవడానికి, వారి స్వంత లాభాల కొరకే ఉన్నారు. కానీ వారి పేరు తీసి, అత్తమామల పేరు తీసి, వివాహమైన భర్తని పేరుని అటువంటి స్త్రీలు ఉన్నారనే ఇక్కడ సామెతలు రాసిన సొలొమోన్ ఏం చిన్నవాడేం కాదు, జ్ఞాని. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అటువంటి స్త్రీలు ఉన్నారు ప్రపంచంలోని, మన సమాజంలో మనం మెలుగుతూ ఉన్న ఈ సమాజంలో అటువంటి ఉన్నవారు కాబట్టే మనలాంటి వారి కొరకు రాశారంట, పెనిమిటి ఆమె యందు నమ్మికయించును, ఆ కిందన అతని మేలు చేయనే కానీ కీడేమీ చేయదు, ఆమె కీడేమీ చేయదంట. గుణవతి అయిన భార్య. ఇంకొక మాట చూసుకుందాము, సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, ఇంకొక మాట చూద్దాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు.
అంటే యోగ్యురాలైన భార్య ఏం చేస్తుందంటే కిరీటం. మనము మన సొంత ప్రయత్నం చేసి మన భర్తతో ఎక్కడో ఉందాం అనుకుంటాం కదా, భర్తకి ఎక్కడో ఉందామని అనుకుంటాం, భర్త మీద అజమాయిషి చేయాలని, ఆధిపత్యం చేయాలని అనుకుంటాం, మన మాట నెగ్గించుకోవాలనుకుంటాం. కానీ మనం ఆతృత పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని యోగ్యురాలుగా మనం ఉన్నట్లయితే, మనము దైవభక్తి కలిగినట్లయితే, ప్రార్థనందు జ్ఞానమందు మన గృహాన్ని మనం కట్టుకొని మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రయాసపడవసరం లేదు, నువ్వు ఎక్కడ ఉండాలంటే నిన్ను అక్కడ పెడతాను. ఎవరన్నా ఏం చేస్తారు, కిరీటాన్ని ఎక్కడ పెట్టుకుంటారమ్మా? కిరీటాన్ని ఎవరన్నా చేత్తో పట్టుకొని తిరుగుతారమ్మా? బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతారా? ఎక్కడ పెడతాం కిరీటాన్ని? కానీ మనం ప్రయాసతో చాలాసార్లు చాలామంది మూర్ఖంగా అవివేకంతో ఏం చేస్తారు, దాన్ని ఆ స్థానానికి ముందే వెళ్ళిపోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడంట. ఇక్కడ ఏం చెప్తున్నాడంట, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. అప్పుడు ఆ యోగ్యురాలుగా ఆ భార్య ఉన్నట్లయితే ఏం చేస్తాడంట, భర్త ఆటోమేటిక్గా నేను మన స్థానానికి మనకు వెళ్ళిపోతాం. ఆయనకి ఘనతనిస్తుంది అంటే, కిరీటం ఏమిస్తుందంట, ఘనతనిస్తుంది. సిగ్గు తెచ్చేది ఏం చేస్తుందంట, ఎముకలకు కుళ్ళు అంట. అటువంటి స్త్రీగా క్రైస్తవ స్త్రీలు అసలు ఉండటానికి వీలు. సిగ్గు తెచ్చేటట్టు, అవమానం తెచ్చేటట్టు మన క్రియలు కానీ, మన మాటలు కానీ, మన బంధువుల్లో కానీ ఎక్కడ అట్లా ఉండకుండా యోగ్యురాలు వలె దైవభక్తి గలవారమై ఉండుటకు ప్రయాసపడితే ఆ మెప్పు, ఆ ఘనత ఎవరి ద్వారా అందుకుందామని అనుకుంటాము. మన ప్రయాస ఏమీ లేకుండా దేవుడు అట్లాగా మనకి ఆ స్థానాన్ని ఇచ్చేస్తాడు. కిరీటం వల్లే ఎక్కడ మనం ఉండాలనుకుంటున్నామో ఎక్కడ ఆ స్థానాన్ని మనకి పర్మనెంట్గా ఇచ్చేస్తాడు. సంతోషంగా లేరు ఎవరును, ఆ స్థానాన్ని ఎవరు కోరికట్లు సీరియస్గా ఉన్నారు. ఆ స్థానం ఎవరికి వద్దా? ఎవరికి వద్దంట. మన సొంత ప్రయత్నాల ద్వారానే మనం దాన్ని అందుకుందాం అనుకున్నా అది అన్నడికి అందుకోలేము. తర్వాత ఆ స్త్రీ ఇంకా కొన్ని మాటలు చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఆ స్త్రీ ఏం చేసిందంట, ఇటు అటు వెళ్ళిపోలేదు. యాకోబు దగ్గరికి రాహేలు వచ్చిందంట. బిడ్డలు లేరు, ఓ పక్క లేమో అని బిడ్డల మీద కంటుందంట. బిడ్డలు ఒకరి తర్వాత ఒకరిని కంటుంటే ప్రేమ అయితే మిగిలింది, కానీ రాహేల్కి బిడ్డలు అయితే కలగట్లేదు కదా. లేయ ద్వేషించబట్టి దేవుడు చూశాడు. దేవుడు లేయ గర్భాన్ని తెరిచి ఉన్నాడు అనమాట. అలా తెరిచినప్పుడు రాహేలు సహించలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కానీ లేయ వెళ్ళింది. అట్లాగా దేవుడిని వెతికింది, దేవుడు మన్నను పొందుకుంది, దేవుడు దృష్టి ఉంచాడు, గర్భాన్ని తెరిచాడు లేయకి. రాహేలు ఏముంది, యాకోబు దగ్గరికి వెళ్తే యాకోబు మామూలుగా ఎట్లా సమాధానం మామూలుగా అయితే చెప్పలేదు, కానీ రౌద్రంతో. ఏంటంటే రౌద్రం అంటే ఏంటమ్మా, కోపం కన్నా ఎక్కువ. రౌద్రం కోపం అని అనొచ్చు కదా, విపరీతం, ద పీక్స్ అనుకోవచ్చు అమ్మ. రౌద్రం అంటే పట్టలేనంత కోపం వచ్చి, నేను దేవుని స్థానంలో నేనున్నానా, నువ్వు నన్ను అడిగితే ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళాలని నువ్వు అని చెప్తున్నాడు భర్త. నీకు కష్టం వచ్చింది, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టాలి. నువ్వు అటు కాకుండా నువ్వు ఇటు వచ్చి. యోబు భార్య అట్లాగే ఏం చేస్తుంది, బోల్డ్ అంత కష్టం వచ్చింది, ఏ స్త్రీకి రానంత. ఒకే దినాన 10 మంది బిడ్డలు మరణశోకంలో కడుపు తీపి మొత్తం అట్లా బిడ్డలందరినీ కోల్పోయింది. ఆస్తి ఒక్క దెబ్బతో మొత్తం అంతా పోయినప్పటికీ ఇంకా ఏంటంటే భర్త ఏంటంటే యథార్థతను విడవకుండా ఉంటున్నప్పుడు ప్రార్థన చేసి ఒక 2 మంచి మాటలు చెప్పి అట్లా కాకుండా వెళ్ళి నువ్వు దేవుణ్ణి దూషించి మా కర్ణం కమ్ము అని అంటుంది. అట్లాంటి అవివేకమైన స్త్రీల వలె భర్తే అంటాడు, నువ్వు అవివేకమైన స్త్రీల వలె మాట్లాడుతున్నావు అనింది. హన్నా ఎక్కడికి వెళ్ళాలంటే భర్త అంటున్నాడు, నీకెందుకు బాధ, నీకు బిడ్డలు లేకపోతే నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ కదా నీకు మనుషుల కన్నా. కానీ మనుషులు ఓదార్పు, నెమ్మది, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, గుండె బరువు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళ మాటలు మనల్ని ఓదార్చలేవు. కానీ ఏం చేసిందంట, దేవుని సన్నిధికి వెళ్ళింది, మొరపెట్టింది. ఆ సమయంలో దేవుడు ఏంటంటే హన్నాను జ్ఞాపకం చేసుకొని తన గర్భాన్ని తెరిచాడంట. ఇక్కడ కూడా ఈ స్త్రీ కూడా ఏం చేసిందంట, గొప్ప విశ్వాసాన్ని కనపరిచిందంట. ఎటు వెళ్ళలేదంట, అమ్మాల దగ్గరికి వెళ్ళలేదు, అత్తగారాల ఇంటికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఎవరు శిష్యులు ఉంటారా భర్త స్నేహితుల దగ్గరికి ఎటువైపు అడుగులు వేసి ఇటు అటు వెళ్ళలేదు. కానీ ఏంటంటే దేవుని దగ్గరికే వెళ్ళింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఇర్మియా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 1వ మాటలో ఒక మాట ఉంటుంది చూడండి, మీరు తిరిగి రావాల్సి దలుచుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, నా దగ్గరికే తిరిగి రావాలి. నోవేర్
మీరు ఎటు వెళ్ళినా మీకు ఏంటంటే అది నీకు మీకు ఇజ్రాయేలు 4:1 చూడండి. ఇజ్రాయేలు నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల, నువ్వు రావాలనుకుంటే, నీ శ్రమ పోవాలనుకుంటే, నువ్వు తిరిగి కట్టబడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నువ్వు ఉద్దేశించేవైతే నా యొద్దకే నువ్వు రావాలను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలు నా సన్నిధి నుండి తొలగించు. అంటే నువ్వు ఇటు వెళ్ళవసరం లేదు, అటు పోకూడదు, కానీ నువ్వు తిన్నన మార్గం ఎటు రావాలి, ఎటువైపు కాదు కదా, నువ్వు నా దగ్గరికే రావాలి, నీవు మేలు పొందుకోవాలి. చూడండి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 5వ మాటలో చూడండి, నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారముగా చేసుకుని వాడు ఏంటంట తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు ఏమవుతాడంట, శాపగ్రస్తుడంట. నువ్వేదో పెద్ద పెద్ద తప్పులు పాపాలు అన్నీ చేసేస్తే నీ మీద శాపం వచ్చేది, దేవుని ఉగ్రత అయితే వచ్చేది. ఏంటంటే సింపుల్గా హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు ఏమంటున్నాడంట, నీలో దేవుని విడిచిపోవునట్టి దుష్ట మనసు ఎప్పుడు వస్తుందంట, దేవుని విడిచిపోవాలి, దేవుడి మీద ఆనుకోకుండా ఎప్పుడు వస్తుందంటే దాన్ని దుష్ట మనసు అంటారంట కదా. దుష్ట మనసు ఎవరికి ఉంటుంది, భక్తిహీనులకి ఉంటుంది, దేవుడు ఎరుగని వారికి ఉంటుంది. విశ్వాసం లేకపోతే ఆ మనసు మనకి వస్తుందంట. విశ్వాసం లేని దుష్ట మనసు, అది మీరు ఉందో లేదో మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలంట. దుష్ట మనసు ఇక్కడ శాపగ్రస్తుడు అంటున్నాడు. ఏంటంట, శరీరాలను ఆధారం చేసుకొని నరుల్ని ఆశ్రయించిన వారికి ఏంటంట యెహోవా మీద తన మనసును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. వాడికి ఎట్లా ఉంటుందంట, ఆ కిందన ఎడారిలోను అరూహ వృక్షం వలె ఉండునంట. అదొక చిన్న పొదలాంటిదంట, ఎడారిలోని అది మొలిచేదంట. కానీ అది పొదలాగే ఉండిపోద్ది, కానీ దానికి ఇంకా ఏంటంటే దానికి జీవం ఉండదు, ఒక గడ్డిలాగా ఉంటుంది. కానీ దాన్ని దేనికి పనికిరాని అది అరూహ వృక్షం అంటారు. దాన్ని మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. దేవుడు నీకు సహాయం చేయాలని, ఆయన కృప చూపించాలని, ఈ కష్టంలోంచి, ఈ బాధలోంచి, ఈ శ్రమలోంచి నేను విడిపించాలని అట్లాగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన సహాయాన్ని అందించాలనుకున్నప్పటికీ ఆ పరిస్థితి ఏంటంటే మనకి కానరాదంట, అది మనకి కనబడదంట. వాడు అడవిలో కాలిన నేల యందును, అడవిలో నేల యందు నిర్జలమైన చవిటి భూమి అందును నివసించును. ఎటువంటి రీతిగా ఉంటుందంటే ఆ మొత్తం ఎంత ఆత్మీయ అంధకారముగా ఉంటుందండి. ఎటు నుంచి దేవుని సహాయం చేయాలన్నా దాన్ని పొందుకునే స్థితిలోని నీ ఆత్మీయ నేత్రాలు నువ్వు దేవుని తట్టు నువ్వు తెరవలేకపోతున్నావు, నీకు కనబడట్లేదు. దేవుని సహాయం చేయాలని నీ దృష్టి ఉంచినప్పుడు మనం ఎట్లాగున్నాము, మనము ఏ వైపు నుంచి ఆత్మీయాత్రలోని ఏవైనా పరిస్థితులు అవసరతలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎటు నుంచి ఎటు సహాయం వస్తుందా అని మనుషుల వైపు, నరుల వైపు, లేదంటే నీ సొంత శక్తిని మనం ఆధారం చేసుకొని మన ఆ జ్ఞానాన్ని బట్టి మనం దీన్ని చేసుకుందామని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు నీవు నా తట్టు నువ్వు చూడలేదు కాబట్టి, నేను పిలిచినప్పుడు నేను సహాయం చేద్దాను అన్నప్పుడు నువ్వు పొందుకోలేదు కాబట్టి నేను చేసే సహాయము నీకెన్నటికీ అది రాదు. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటంటే ధన్యుడు అంటే ఏంటి, బ్లెస్డ్ కదా. ఎప్పుడు శాపగ్రస్తుడు అయిపోతావు నువ్వు, యెహోవా మీద మనసు మళ్ళించుకున్నప్పుడు, విశ్వాసం ఉంచుకున్నాడు, అప్పుడు శాపగ్రస్తుడు అవుతావు కదా. ఎప్పుడు నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడంట, ప్రభువుని నువ్వు నమ్ముకున్నప్పుడు. ప్రభు నా పరిస్థితులకి, అన్ని పరిస్థితులకి చాలినవాడు, ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, నా పరిస్థితులు చేతులెత్తేయడు, ఆయన విని ఊరుకునే దేవుడు కాదు, మరలారా అమ్మ తర్వాత సహాయం చేస్తాను, ఈరోజు వీలు పడదు అని చెప్పే అధికారులు వంటి వాడు కాదు, కానీ ఆయన నమ్మకమైన వాడు. నువ్వు ఆపత్కాలమందు నమ్ముకున్న సహాయకుడు అయినాడు. అటువంటి దేవుని మీద ఏం చేసింది ఈ స్త్రీ, ఆధారపడింది, పరుగులెత్తి ఏం చెప్తుందంట, బిగ్గరగా మొర పెడుతుందంట. ఏం మొర పెడుతుంది, ప్రభువా ఇది నా పరిస్థితి. మొత్తం ఏంటంటే సగం వెళ్ళిన తర్వాత సగం దాచగా అట్లాగే చెప్పట్లేదు, చెప్పకూడదు విప్పక అట్లాగేం చెప్పట్లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో ఎవరి దగ్గరికి అన్నా, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినా, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినా కదా, అట్లాగా మనం ప్రార్థనలో మనం మొరపెడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా యథార్థంగా నీ హృదయ స్థితి ఏమైంది, ప్రభువా ఇట్లా ఉంది నా పరిస్థితి ని దాచకుండా యథార్థంగా నువ్వేమనుకుంటున్నావు, ఒక తండ్రి వలె, ఒక స్నేహితుడి వలె, నీ కష్టము ఎవరికి చెప్పుకోవాలనుకుంటే మిగతా వాళ్ళందరికీ నువ్వు చెప్పుకునే వారు విని ఊరుకొని మనకు సహాయం చేసే వారికి
కాదు, కానీ నీకు ఇట్లా ఉంది ప్రభు, నా పరిస్థితి ఇట్లా ఉంది, నేనేమైపోతాను, ఇందులో నుంచి నన్ను విడిపించి ఎవ్వరని విశ్వాసంతో సర్వశక్తిగల దేవుడిని అంటున్నాడు. దేవుడు నేను శక్తిగల దేవుడిని అనట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? సర్వశక్తిగల దేవుడు అంటే ఏంటంటే మొత్తం ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఆకాశమందు, నక్షత్రాలు, మొత్తం జలరాశుల మీద, జీవమున్న ప్రతి దాని మీద, జీవం లేని ప్రతి దాని మీద కూడా ఏంటంటే ఆయనకు అధికారం గల దేవుడని నమ్మి నా పరిస్థితుల నుంచి సంపూర్ణంగా ఆనుకుంటే దేవుడు ఏంటంటే శాంతి గలవాన్ని చేస్తాడు. అట్లాంటి విశ్వాసాన్ని ఈ స్త్రీ కనపరిచినప్పుడు దేవుడు విని ఊరికనే వాడు కాదు. శ్రమ పడుచున్నను, మనం ఎటుపోయినను, ఎవరు పౌలు అంటూ ఉంటాడు చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రికలు ఒకసారి తీయండమ్మా. 2 కొరింథీ 4వ అధ్యాయము. మా అందరికీ రాదక్క, అందుకే తీస్తున్నాను, నాకు రాదు. 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ మాట చూడండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడు వారము కాదు. శ్రమ ఉంది, అందులో ఇరుక్కుపోము మనం. దేవుడు దాంట్లోంచి బయటికి తీసుకొస్తాడు. భయం వద్దు, చింతొద్దు, కలవరం వద్దు. ఇది నాన్న ధైర్యం తెచ్చుకుందాం. పరిస్థితులు ఏవైపోయినప్పటికీ కూడా ధైర్యం కలిగి నించుందాం. అపాయంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కానీ దిక్కు లేకుండా ఏమీ లేదు. మన దిక్కు ఒకటే దిక్కు కదా. ఈ దిక్కు నుంచి అయినా ఆ దిక్కు నుంచి అయినను ఏమీ రాదంట. ఎట్టించి వస్తుందంట. మనం ఇటు అటు అన్ని దిక్కులు చూడవసరం లేదు, కానీ ఇటు అటు చూడకుండా దేవుని వైపు చూస్తే, మనుషులు చూస్తే దిగులు వస్తుంది, లోపల చూసుకుంటే నిస్సహాయత అనిపిస్తుంది, మనం ఏం చేసుకోగలమని అని అనిపిస్తుంది. మనుషులు చూస్తే అట్లాగే అనిపిస్తుంది, కానీ పైన చూస్తుంటే చెప్పలేనంత ధైర్యం వస్తుంది. గుండె నిండా ఏంటంటే నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది కదా. అప్పుడు ఉపాయం లేని వారం, తరమబడుచున్నను, దిక్కులేని వారము అసలే కాదంట. పడద్రోయబడినను, ఈ శ్రమ నిన్ను నన్ను నశింపజేయడానికి వచ్చిందైతే కాదు. ఇది ఇంకా ఏంటంటే నీ విశ్వాసముకు ఏంటంటే నశించిపోతున్న సువర్ణముకే ఏంటంట అగ్ని పరీక్షకు నిలుచుచున్నది. అంతకన్నా అమూల్యమైందంట కదా. ఇప్పుడు పేతురు మన విశ్వాసాన్ని ఏం చెప్తున్నాడంట, బంగారాన్ని చాలా విలువిస్తారు, ఆడవాళ్ళు మరింత ఇస్తారు, లాకర్లో పెడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, దాన్ని దాయడానికి అట్లన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంట, మీ విశ్వాసం మీరు అనుకున్నట్లు మీ బంగారంలో అంతకన్నా, మీ ఆశ అంతటికన్నా చాలా అమూల్యమైంది కదా. అది పరీక్షకు నిలవాలంట. అది ఈ శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఇది నశించిపోవటానికి, మీరు నశించిపోవటానికి కాదు, కానీ ఇంకనూ ఏంటంట మీరు దేవుని స్వారూప్యంలో రావడానికి, ఒక ఆత్మీయ స్థితిలో మరింత దగ్గరికి వెళ్ళడానికి, దేవునికి ఇష్టంగా జీవించటానికి దేవుడు ఈ శ్రమని మన జీవితాల్లో ఆయన చిత్తంలో, ఆయన ఆధీనంలో వస్తుంది. ఏ శ్రమ కూడాను ఏంటంటే దేవుని చిత్తం లేనిదే రాదు, అకస్మాత్తుగా రాదు. దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ క్రిస్టియన్. అంటే అవి ప్రమాదశాత్తు వచ్చాయే అని దేవుడు పొరపాటును కూడా అనుకోడు. ఇది దేవుని ఏంటో చిత్తానుసారంగా కదా, దేవుడికి తెలిసే అన్నీ కదా. నీ తలలోని ఒక వెంట్రుకే ఆయన చిత్తం లేకుండా రాలిపోదు, ఒకటి తెల్లగా అవుదు, ఒకటి నల్లగా అవుతుందంట. నీకు నాకు ఎవరైనా చెప్పగలమమ్మా నా తల్లో ఇన్ని వెంట్రుకలు తెల్లగా అయ్యాయి, నల్లగా? ఎవరూ చెప్పుకోవాలి. అంత మైన్యూట్గా, అంత వ్యక్తిగతంగా దేవుడు నీ ఎడల నా ఎడల శ్రద్ధ కలిగిన దేవుడు కదా. నిన్ను నన్ను కొనుక్కున్న దేవుడు, రక్తాన్ని మన కొరకు ఆయన సొంత కుమారుణ్ణే అనుగ్రహించే, ఇంకా ఆయనతో సమస్తము తీయడానికి ఆయన వెనుతీసే వాడే కాదంట. అందుకే ఏంటంటే ఇక్కడ ఏముందంట, నశించిపోవటానికి, ఉగ్రత పాలైపోవడానికి, ఈ శ్రమల్లోని మనము దేవుని ఉగ్రత పొందుకునే వారం కాదు, కానీ మనము ఆశీర్వదింప జనాంగంగా పిలువబడి ఉన్నాము. చూడండి, మళ్ళీ రెండో రాజులకి వెళ్తాము. 4వ అధ్యాయంలో అప్పుడు మొర్ర పెట్టిందంట. నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు మొరపెట్టింది ఆ స్త్రీ. మొరపెట్టిన తర్వాత ఈ విశ్వాసాన్ని కనిపించినప్పుడు ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేమీ కావాలను కదా. యేసయ్య కూడా చాలాసార్లు అద్భుతాలు చేసిన వెంటనే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు. రక్తస్రావం గల స్త్రీని ముట్టిన తర్వాత ఏమంటూ ఉంటాడంట, నన్ను ముట్టింది ఎవరు, ఏంటి తెలియక అడిగారా? లేదు కదా. బెత్లెహేము గుడ్డివాడని దారి వెంపట కూర్చున్నప్పుడు కేకలు వేస్తూ ఉంటాడు, నా వలన నీకు ఏమీ
కావలను అని అంటూ ఉంటారు. అట్లాగా 35 సంవత్సరాలు బెతెస్దా కోనేటి పడి ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు? నీకు ఇష్టమా స్వస్థ గోరుచున్నావా అని అడుగుతాను. ఎందుకు అడుగుతున్నా అంటే ఆ విశ్వాసపు పరిమాణాన్ని లెక్క చూడడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట, 2 ప్రశ్నలు అడుగుతాడంట ఎలీషాని. ఏమడుగుతాడంట, నా వల్ల అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలి, వెరీ స్పెసిఫిక్, వెరీ పర్టికులర్గా మనకి ఏం కావాలో దేవుని సన్నిధిలో అడగాలంట. పాల్ యాంగి చెవు గారికి అని ప్రార్థన చేస్తున్నప్పుడు అంట చాలా పర్టికులర్గా వాళ్ళ చర్చ్లోకి ఒక టేబుల్ కావాల్సి వచ్చిందంట. ఇట్లాంటి టేబుల్ ఏదో కావాల్సి వచ్చిందంట. దాని షేపు సైజు కూడా ఏ చెక్కతో చెయ్యాలి, ఏ వుడ్ కావాలి కూడా ఆయన చెప్పి అట్లాగ ప్రార్థన చేస్తే దేవుడు అట్లాంటిదే అనుగ్రహించాడు. ఎంత విచిత్రంగా ఉంటే మన భక్తులు చేసిన ప్రార్థనలు వింటుంటే మనం ఏదో చేసే ప్రభువా, మా అమ్మాయికి ఏదో పెళ్లి చేసే, ఏదో జాబు, ఏదో ర్యాంకు, ఏదో ఇల్లు అయినా నాకు ఈ భూలోకంలో ఉండటానికి, అట్లాంటి ప్రార్థనలు కాదంట. చాలా పర్టికులర్గా ఇది కావాలి. అది ఎట్లాగడంటే దురుద్దేశంతో కాదు. మళ్ళీ ఇంకో క్లాజ్ ఉంది కదా, మీ ఉద్దేశములు మీ ఏంటంటే దురాశతో అవి అడిగినట్లయితే దేవుడు దాన్ని తీర్చడు. యాకోబు పత్రికలో ఉంటుంది. అది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తంలో ఉన్నట్లయితే అలా అడిగితేనే అవి మనము పొందుకుంటూ ఉంటామంట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి అడిగినప్పుడు ఇంకొక మాట అడిగింది, నీ ఇంటిలో ఏమీ ఉన్నది అని అడగగానే ఏం చెప్పాడంట, నా ఇంటిలో ఏమీ లేదు కానీ నూనె కుండ ఒక్కటి మాత్రమే ఉందంట. 12:5లో ఇంకొక మాట చూసుకుందాము. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. అంటే విశ్వాసం కొరకు పరీక్ష ఏంటవుతుంటే దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు, మన విశ్వాస పరిమాణం ఎంత ఉందా అని మనల్ని కూడా. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఎప్పటికప్పుడు మీరు విశ్వాసంలో ఉన్నారంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:5 మాట. మీరు విశ్వాసం కలవారో ఉన్నారో లేదో ఏం చేసుకోవాలంట, మనం శోధించుకోవాలంట. అవును, నేను విశ్వాసంలో ఉన్నానా లేనా, ఈ పరిస్థితిలో నేను చూపించగలుగుతాను, విశ్వాసం వలె నా మాటలు ఉన్నాయా, నా చేతలు ఉన్నాయా, నేను ఇష్టరాలుగా దేవునికి ఉన్నానా, విశ్వాసాన్ని నేను కాపాడుకోగలుగుతున్నానా అని చెప్పి మనము పరీక్షించుకోవాలంట. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఏమవుతామంట, మీలో యేసుక్రీస్తు ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే. అప్పుడు తెలుస్తుందంట. అప్పుడు ఏం తెలుస్తుందంట, విశ్వాసం ఎంత పరిమాణం ఉంది కదా, విశ్వాసులు తగినట్టుగా నా నడక, నా మాటలు చేతలు ఉన్నాయా అని మనం పరీక్షించుకుంటే ప్రభు మనలో ఉన్నాడు. మనం క్రైస్తవులం కాబట్టి క్రీస్తు మనలో ఉన్నాడని విశ్వాసం పరీక్షించుకోవడం వల్ల మనం క్రైస్తవులని ఎవరికి తెలుస్తుంది, మనమే మనల్ని శోధించుకోవడం వలన తెలుస్తుంది. అందుకే విశ్వాసం కూర్చిన ఎక్కువగా సర్మన్స్, ప్రీచింగ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. విశ్వాసాన్ని పెంపొందించేవి, ఎప్పటికప్పుడు మనల్ని పురుగొల్పేవి మాటలు అనేకమైనవి అంటే. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, ఆమెలో ఆ విశ్వాసం పరిమాణం ఎంత ఉందో, అద్భుతం చేయముందు యేసయ్య కూడా వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడంట, కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. నీకు సూటిగా ఏం కావాలి, వారు నేను నమ్ముతున్నారా, నా దగ్గరికి వచ్చిన వారు దాన్ని పొందుకుంటారా లేరా, అంత విశ్వాసం వారిలో ఉన్నదా లేదా అని పరీక్షించి యేసయ్య ప్రశ్నలు వేసేవారనమాట. ఇక్కడికి వచ్చిన ఈ స్త్రీ ఏం చేసిందంట, ఆమె శిష్యుని భార్య ఏంటంటే మామూలుగా ఇంకొక కదిలించిపోయింటే అంటే అల్ప విశ్వాసంతో వెళ్ళలేదంట. చూడండి, మార్కు సువార్తలోని ఒక తండ్రి ఉంటాడు, వాళ్ళ కుమారుడు ఏమవుతాడంటే మోగా చెవిటి దయ్యంతో పట్టబడినప్పుడు ఆయన శిష్యుల దగ్గర తీసుకెళ్తాడు. అంతా మీకు తెలుసు, మార్కు సువార్త 9వ అధ్యాయంలో. తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుందంట, ఆ శిష్యులు ఏం చేస్తారంట, ఆ మోగ చెవిటి దయ్యాన్ని విడిపించలేకపోయేసరికి ఏం చేస్తారంట, అప్పుడు ఇంకా వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ శిష్యులు ఇట్లా విడిపించలేకపోయారు, నీకు ఇష్టమైతే నా యందు కనికరించి సహాయము చేయము అని అల్ప విశ్వాసం అన్నమాట కదా. కదిలించిపోయే విశ్వాసం అంటే సందేహిస్తూ కదా, చాలా చిన్న విశ్వాసంతో వెళ్తున్నప్పుడు యేసయ్య ఏం చెప్తూ ఉంటాడంట, నాకు
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మనకి ఏంటి కావాలి అంట, మనం వెళ్తాం యేసయ్య దగ్గరికి, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఏంటంటే అది జరుగుతుంది, నేను పొందుకోగలను అని చెప్పి అది మనం సందేహిస్తూ ఉంటామంట. సందేహిస్తే ఇక్కడ ఏంటంటే నమ్ముట నీ వలన, నువ్వు చేయగలిగింది ఏంటి అంటే నువ్వేమీ ఇంకేం చేయనవసరం లేదు, నమ్మిక మాత్రం నా యందు ఉంచినట్లయితే సమస్తము ఏంటంటే కొన్ని అవుతాయి కొన్ని అవ్వాయి అంటామా. ప్రతి మాట విశ్వాసం ఏంటంటే దాన్ని చాలా జాగ్రత్తగా గుండెలో భద్రపరుచుకొని ఉన్నట్లయితే విశ్వాసంలోని జీవితంలో మనము నానాటికి విశ్వాసంలో మనం ముందుకు వెళ్తూనే ఉంటాం, విశ్వాసంలో నిలకడగా ఉండగలం కదా. సమస్తము సాధ్యమే అంటాడు. అప్పుడు బిగ్గరగా ఒక మాట అంటూ ఉంటాడు, ప్రవ్వా ఏమంటాడమ్మా, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయము కదా. అది యథార్థత అంటే. ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు మన పరిస్థితులు బట్టి ఇది జరగదేమో, దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఇది అవుతుందా ఇది లేదా అన్నంత తడబడుతూనే ఉంటాం, ఆ మనసు వస్తూనే ఉంటుంది కదా. మనము కూడా బలహీనమే, మనము శరీరంలో ఉంటున్నామే, మనము కూడా మానవులే. కానీ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఏమంటాడు, వెళ్తాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, నీకు ఇష్టమైతే నువ్వు సహాయము చేయుము అని చెప్పి అన్నప్పుడు అక్కడ దేవుడు చెప్పిన మాటని విధేయత చూపి వెంటనే అంటాడు, నాకు ఏంటంటే అవిశ్వాసము బలపరచుము అని చెప్పి మరలా ఒప్పుకున్న తర్వాత స్వస్థత విడుదల ఆయన కుమారుడి జీవితంలో పొందుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక దగ్గర చూసుకున్నట్లయితే చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలోని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన దేవుడు కదా, అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు చేసే దేవుడికే ఏంటంటే ఆశ్చర్యాన్ని గొలిపే ఒక వ్యక్తిని విశ్వాసాన్ని చూసి ఆయనకి ఆశ్చర్యం కలిగిందంట. ఆయనేమి ధర్మశాస్త్రాలు ఎరిగిన పరిసేయుడు సద్దుకైడు అయితే కాదు, ఆయన 12 మంది అపోస్తులైతే కాదు, ఏర్పరచుకున్న అపోస్తులైతే కాదు, కానీ ఆయన 70 మంది శిష్యులైతే కాదు. అటువంటి వారెవ్వరు కాకుండా ఎవరు తన ఇజ్రాయెల్ అంతటిలోని కూడాను ఏంటంట ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు అంటాడు. అంతటి ఆశ్చర్య విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఆయన ఎవరిని ప్రశంసిస్తూ ఉంటాడంట, లూకా సువార్త 7వ అధ్యాయంలోని ఒక శతాధిపతిని ప్రశంసిస్తూ ఉంటాడంట. 7వ అధ్యాయంలో చూడండి, ఎవరైనా ఒకసారి బిగ్గరగా చదవగలిగినట్లయితే 7 నుంచి చదవండి అక్క. వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండట కనుగొలేదు. చాలక్క, ఇక్కడ ఏమంటుందంటే ఎందుకు యేసయ్య ఇంతమందిని చూశారు, శిష్యులు చూస్తున్నాడు, అపోస్తలు ఏర్పాటు చేశారు. యేసయ్య వారందరిలో కనపడిన విశ్వాసం, పరిసయ్యులు చూశారు, సద్దుకాయలు చూశారు కదా, నిత్యము మందిరంలో ఉండి దేవుని మాటలు బోధించే వారందరినీ చూస్తున్నప్పటికీ కూడాను వారందరినీ కాదని ఒక శతాధిపతి అన్న మాటకు అర్థం ఏంటంటే 100 మంది. అంటే 100 మంది. ఆయన కింద ఎంతమంది ఉన్నారంట అధికారం? 100 మంది సైనికులు. రోమా రాజ్యంలో ఆయన ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్న స్థానంలో ఉన్న ఒక అధికారి కదా. కానీ ఈయన కొరకు ఏంటంటే ఒక మంచి సాక్ష్యం కదా, చాలా మంచివాడు. ఏమని గుర్తించాడంటే ఆయనలో ఉన్నది ఎందుకు అంత విశ్వాసాన్ని కనపరిచాడంటే ఆయన కొరకు ఆ 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. 8వ అధ్యాయంలో ఈయన కొరకు యూదా పెద్దల్ని పంపించి ఆయన ఏంటంటే ప్రియుడైన దాసుడు ఒకడు. ఆ దినాల్లో రోమీలు అందరూ ఏంటంటే ఇజ్రాయెల్ని రూల్ చేస్తున్నారు, పరిపాలిస్తున్నారు, బానిసలుగా రూల్ చేస్తున్నారు. ఆ టైంలో ఏంటంటే ఒక మెస్సయ్య వస్తాడని, ఈ రాజ్యాన్ని నుంచి ఈ బానిసల నుంచి విడిపించగలిగే ఒక మెస్సయ్య వస్తాడని యూదులు కనిపెట్టిన దినాలు. అంటే ఈ రాజు రోమీయుడంటే ఈ శతాధిపతి అంటే శత్రువే యూదులకి కదా. అయినప్పటికీ కూడా మంచి సాక్ష్యం ఎవరి దగ్గర ఉందంట, యూదుల్లోని కొంచెంమంది పెద్దలు వచ్చి
ఏం చెప్తున్నారంట, ఆయన యొద్దకు వచ్చి నీవు ఆయన ఈ మేలు పొందుటకు ఆయన యోగ్యుడు. ఎందుకంటే ఏం చేస్తాడంట, ఈ సమాజ మందిరాన్ని కట్టించడానికి కొంచెం డబ్బులు ఇస్తాడనమాట. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన కొరకే ఏంటంటే ఆయన కొంచెం మట్టుకు డబ్బును తీసి, తన సొంత డబ్బును తీసి ఎంత చేతనైతే అంత దేవుని ప్రజలు అని ఆయన దేవుని ప్రజలని నమ్ముతాడు. వారిని ప్రేమించి ఆయన కొరకు సమాజ మందిరము కట్టిన తర్వాత మంచి సాక్ష్యము ఎవరి దగ్గరమా, శత్రువుల దగ్గర నుంచి ఆ సాక్ష్యాన్ని వింటూ ఉంటాం. నీవు మేలు చేయుటకు అతడు యోగ్యుడు. ఆ దినాల్లోని ఎవరి కొరకు, తన కుటుంబంలో వారి కొరకు ఏమైనా పంపించాడా? ఆ శతాధిపతి కుటుంబంలోని ఎవరన్నా భార్యక బిడ్డ కొరక మరణం కదా, చచ్చిన వాళ్ళ వల్లే రోగి అయి సిద్ధమై ఉన్నాడంట, చావటానికి సిద్ధమై ఉన్నాడు కదా. ఎవరి కొరకు? దాసుడు అంటే ఆ దినాల్లోని రోమరాజ్యంలోనంట 70% పాపులేషన్లోని పాపులేషన్ అంతట్లోని 70% అంటే దాసులే ఉంటారు. అవునమ్మా? అంటే ఆ దినాల్లో ఎట్లా లెక్కించేవారని అంటే, నా ఇంట్లోని 2 గొర్రెలు 3 గొర్రెలు 4 దాసులు అంటే దాసులు అన్న వారికి విలువే లేదు, వస్తువుతోనే ఉంచేవారంట. సంపూర్ణమైన అధికారము ఇదంటే యజమానికి ఉంటుందంట. అంటే వాడిని చంపేసినా ఏమి చేసినా మాట్లాడలేదు. ఆ గొర్రెలకి ఎద్దులకి దాసుడికి ఏంటి వ్యత్యాసం అంటే, ఈ దాసుడు మాట్లాడే వాడు. వారందరూ ముగ్గురు పనిచేసేవాళ్ళే కదా. ఈ జంతువులు పనిచేస్తే దాసుడు కూడా పని చేయడానికే పెట్టుకున్నారు. కానీ వ్యత్యాసం వాటికిను ఈ దాసుడికి అంటే మాట్లాడేవాడు. అటువంటి ప్రపంచంలో ఉన్న ఈ శతాధిపతి, అటువంటి సమాజంలో ఉంటున్న వాడికి ఏంటంటే ప్రియుడైన దాసుడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు అన్నమాట కదా. అంటే దేవుని మీద విశ్వాసము ఉంచిన వాడే. బ్రతిమాలు కొనిను అంట. రమ్మని ఆయన పెద్దలకి వాళ్ళు వెళ్ళి బ్రతిమాలు కొని రమ్మంటూ ఉంటాడంట. నేను రావటానికి నేను యోగ్యుని కాదు, నేను వచ్చి నీ దగ్గరికి రావటానికి నేను యోగ్యుని కాదు, నా దగ్గర అధికారం ఉంది, నేను ఒకరి కింద అధికారంగా ఉన్నాను. కింద ఒక మాట ఉంటుంది చూడండి, నా కింద కూడా నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చు. అట్లాగా మన పరిస్థితి ఉన్నట్లయితే అసలు యోగ్యుని కాదు. అట్లాంటి మాటలు వస్తాయమ్మా ఇలాగా నెవర్ లైఫ్లో రాదు. లేడీస్ దగ్గర, ఉమెన్ దగ్గర అసలే రావమ్మా. మరి ఏమనుకుంటా అనుకోను కానీ రమ్మంటే రాను, పొమ్మంటే పోను. ఎవరన్నా చేతికి ఛార్జింగ్ పెట్టి తీసి 2 మాటలు మన కింద దాసులుగా ఉన్నట్లయితే మన పని మనుషులతో ప్రవర్తించిన తీరే. ఎందుకంటే తిరిగి మాట్లాడలేరు, వారు మాట్లాడే హక్కు ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో నేను యోగ్యుని కాదు, నేను అధికారంలో, ఉన్నతమైన అధికారంలో ఉన్నవాడు దైవభక్తి కలిగి యేసయ్యని వచ్చిన తర్వాత మధ్యలో యేసయ్య వచ్చినప్పుడు కూడా నీవు నా ఇంటకి వచ్చుటకు నేను పాత్రుని కాదని అనేస్తున్నాడు. ఐఎమ్ నాట్ వర్ది ఇనఫ్, నువ్వు నా ఇంటిలోకి అడుగు పెట్టడానికి కూడా నేను యోగ్యుని కాదు అని అంటూ ఉంటాడు. సుంకరి ప్రార్థన, పరిసేయుడు ప్రార్థన మనం విన్నప్పుడు నేను అసలు ఆకాశం తట్టు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యమే సరిపోవట్లేదంట కదా. అట్లాంటి తగ్గింపు కలిగిన ఎట్లా అంటే ఒక శతాధిపతి అధికారంలో ఉన్నవాడు, అనేక మంది చేతి కింద ఉన్నవారు ఏం చెప్తున్నాడంటే ఆయన అధికారాన్ని ఎక్కడో విన్నాడు. ధర్మశాస్త్రం తెలియదు, యేసయ్య చేసిన అద్భుతాలని విన్నాడు కదా. విని విశ్వాసము ఉంచున్నాడు. యేసయ్య సామాన్యుడు కాదు అని మాత్రము తెలుసుకున్నాడు. అంటే నువ్వు చెప్తే చాలు, ఒక మాట నీవు సెలవిస్తే చాలు అంటాడు. ఈ శాస్త్రు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే అనేక మార్లు వింటున్నారు, చదువుతున్నారు, చెప్పుతున్నారు. యేసయ్య కొరకు ఆ ధర్మశాస్త్రంలోని బాగా పరిశోధిస్తే వచ్చిన యేసయ్యే ఆయన మెస్సయ్య అని కనుగొని రుజువులు కూడా ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వారికి అంధకారము ఉంది. యేసయ్యని నిరాకరించారు. ఆయన మన కొరకు, యూదుల కొరకు, ఇజ్రాయెల్ కొరకు మొదట యేసయ్య వచ్చారు. వారు అయితే గుర్తించలేకపోయారు, వారు నేత్రాలు అంధకారం అయిపోయి. కానీ ఎవరైతే రోమీయుడు అన్య దేశస్థుడు అధికారంలో ఉన్నవాడు గుర్తించాడు. అందుకంటే ఇటువంటి విశ్వాసము నేను ఎక్కడా కనుగొనలేదని యేసయ్య ఎందుకు ఆశ్చర్యపోవాలి? నేను అసాధారణమైన విన్నాడు. అందుకే యేసయ్య ప్రశంసిస్తున్నాడు, నేను ఎక్కడా వినలేదు. మనం కూడా దేవుని మాటలు చాలాసార్లు వినుట వలన
విశ్వాసము కలుగుతుంది అంట. అది వినుట దేనివల్ల? దేవుని మాట వింటూ. మనం చాలా వింటుంటాం, వ్యక్తిగతంగా చదువుతూ ఉంటాము, సేవకులు చెప్తున్నప్పుడు వింటూ ఉంటాము, బైబిల్ మెడిటేషన్, బైబిల్ స్టడీ అవన్నీ మనం చాలా వ్యక్తిగతంగా చేసుకుంటాము, సంఘంలో వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. కానీ మన విశ్వాసం ఏంటంటే దేవుని మేలు పొందుకోవడానికి యోగ్యత. నీవు నీ వలన ఈ మేలు పొందుకొనుటకు అతడు యోగ్యుడు. యోగ్యుడు అన్న మాటకి ఏంటంటే అర్హతకి యోగ్యతకి డిఫరెన్స్ ఏంటంటే, అర్హత అంటే ఎలిజిబిలిటీ, యోగ్యత అంటే వర్దినెస్. అంటే తెలుగులో క్లియర్గా చెప్తాను, అర్హతకి యోగ్యత కదా. మనము ప్రభు రాజ్యంకి వెళ్ళటానికి, మనం మరణించిన తర్వాత దేనితో సదాకాలము ఉండటానికి మనము ప్రభువుని రక్షకుడుగా మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాం కాబట్టి ఏమంటే అర్హత వచ్చేసింది. నీవు నేను కళ్ళు మూసిన వెంటనే టక్కుని వెళ్ళిపోతాం, అక్కడికి దేవునితో ఉంటాం. కానీ యోగ్యత ఎప్పుడు వస్తుంది? అంతకన్నా మించి. అంటే ఒక అబ్బాయికి 10th క్లాస్లో 35 మార్కులు వచ్చాయి, ఒకడికి 80 మార్కులు వచ్చాయి. ఈడు 10వ క్లాస్ 35 మార్కులు వచ్చినవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అర్హత పొందాడు. 80 మార్కులు వచ్చినవాడు ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ వస్తే మమ్మీకి డాడీకి, ఎందుకు మావాడిని జాయిన్ చేసుకోండి, ఆడి స్కిల్, ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెంట్, అది ఏంటంటే యోగ్యత. మామూలుగా సాదాసీదాగా ఏదో నామకే వాస్తే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేస్తే అర్హత మాత్రమే పొందుకుంటాం. దేనికి? ప్రభుతో వెళ్ళడానికి. యోగ్యత ఎప్పుడు పొందుకుంటాం? కమ్ మై డియర్ డాటర్, మై లవ్వింగ్ డాటర్ అని దేవుడు 2 చేతులు చాపి ఎప్పుడు ఆహ్వానిస్తాడు? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఆయన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెనుతిరగకుండా, ప్రభువా నాగిటి మీద చేయి పెట్టి వెనుతిరిగే పరిస్థితే లేదు ప్రభువా అని ముందు సాగిపోతాం ఆయన చూసి. అప్పుడు యోగ్యత. దశలోని రాసిన పత్రికల్లోని చూడండి అమ్మ, డౌట్ లేదు కదా, యోగ్యత. ఇప్పుడు మనం దేనికి ప్రయాసపడాలంటే యోగ్యత కలగడానికి కాదు, కానీ అర్హత. చూడండి 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ మాట నేను ముగించేస్తాను. ఏంటంట పైన ఈ సంఘానికంట భయంకరమైన శ్రమలు వస్తున్నాయంట. వారు విశ్వసించారంట. పౌలు గారు వచ్చి ఈ సంఘాన్ని కట్టారంట, సువార్త చెప్పినప్పుడు విశ్వసించారంట. విశ్వసించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన శ్రమలు వచ్చారంట విశ్వాసానికి. వారు నమ్ముకున్నందుకు రోమా సామ్రాజ్యం వారు, వ్యతిరేకస్తులు అనేక మంది వచ్చి వీళ్ళు హింసిస్తున్నప్పుడు, వారిని బాధ పెడుతున్నప్పుడు, విశ్వాసాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సంఘాన్ని బలపరచడానికి సేవకుడికి రాస్తూ ఏమని చెప్తున్నారంట, మీరు పైన చూడండి శ్రమల్లో మీరు సహిస్తున్నారు, ఓర్పుతో విశ్వాసంతో మీరు ఆ శ్రమలు అందే పైన ఉంటుంది, అతిశయిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటి రుజువు అని అంటే మీరు దేవుని రాజ్యంకు యోగ్యులు కదా. ఎప్పుడు అర్హత అందరికీ, ఇప్పుడు మనందరికీ అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఇంచుమించి అందరము రక్షించబడిన వారమే, బాప్టిజం తీసుకున్న వారమే, అందరికీ అర్హత ఉంది. యోగ్యత కావాలా? మనకి కావాలమ్మా, ఈ సంవత్సరం కావాలా? ఇయర్ ఆఫ్ రిసీవింగ్ కదా. అప్పుడు మనల్ని కమ్ మై డియర్ సన్, కమ్ మై డియర్ డాటర్ అని చెప్పి దేవుని సంతోషంతో ఎప్పుడు వస్తుందంట? శ్రమల్లో ఉన్నప్పుడు, విశ్వాసంతో మనం నిలిచి ఉన్నప్పుడు కదా, సహించినప్పుడు, దేవుని విడిచిపెట్టకుండా ప్రభు మీద సంపూర్ణంగా మనము ఆనుకున్నాను కదా. దేవుడు నా ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, నా ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. నా తల్లి వలె, తండ్రి వలె ఆదరిని మనుషులు మర్చిపోతారు. ఒక 2-3 రోజులు, 2-3 నెలలు, వారాలు కానీ వారితో మాట్లాడిపోతే మనుషులైతే మర్చిపోతూ ఉంటారు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదుగంట. ఆయన జ్ఞాపకంలో ఎల్లప్పుడూ ఉంటామంట. నోవాహు జలప్రయం అయిపోయిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు జలప్రయం అయిపోయిన తర్వాత నోవాహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకోకపోతే ఏమైపోతాడు? అరుపులు, కేకలు, సింహాలు, పులులు అరుస్తుంటే, గీకి పెడుతూ ఉంటే అన్నీ కదా, మొత్తం జంతువులు, పక్షులు, భూప్రపంచం మీద ఉన్న వాటిని అన్నిటినీ ఏం చేస్తూ ఏమైపోతుడేమో ఇంకా. కానీ ఏం చేస్తాడంటే దేవుడు
జ్ఞాపకం చేసుకున్నాడంట, శారాని జ్ఞాపకం చేసుకున్నాడంట, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఈ దినాన నువ్వు నేను కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. మనుషులు మర్చిపోతారని చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం, మనుషులు మన మర్చిపోతున్నారేమో. కానీ సియోన్ అనుకుందంట, గిద్యోన్ అంటున్నాడంట, దేవుడే మాకు తోడుగా ఉన్నట్లయితే మాకెందుకు ఈ శ్రమలు కదా, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయని దేవుడు అడుగు. బలాఢ్యుడా కదా, పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుడు అంటుంటే గిద్యోన్ అంటున్నాడంట, దేవుడే మాకు ఉన్నట్లయితే మేము ఎందుకు ఇన్ని శ్రమలు మేము పొందుకున్నాం. సియోన్ అంటుందంట, ఎందుకు నన్ను దేవుడు మర్చిపోయాడు అని అంటుందంట. తల్లి మర్చిపోయే పరిస్థితులు ఈ దినాన ఈ లోకంలో శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది ఇంకేమన్నా మిగిలి ఉందంటే తల్లి ప్రేమే. అది కూడా ఈ దినాల్లో కలుషితమైపోతుంది. బిడ్డ బాగోలేడని కదా, లేదంటే అవయవాలు సరిగ్గా లేవని బిడ్డల్ని తల్లుళ్ళు వదిలేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నారంటే, అటువంటి తల్లులు, క్రూరమైన తల్లులు, మనసు లేని తల్లులు ఆ ప్రపంచంలో వచ్చేసే ఆ రోజులు వచ్చేసినప్పటికీ కూడా దేవుడు అంటున్నారు, వారైనా మర్చిపోతారు, నేను నిన్ను మర్చిపోను అని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి అన్ని పరిస్థితుల్లో కూడాను దేవుడి మీద ఆనుకొని మనము ముందుకెళ్ళే వారంగా మనం ఉండాలి కదా. ఇట్లాగా మనం చూసినట్లయితే అటువంటి విశ్వాసాన్ని కదా, విశ్వాసాన్ని కనపరిచినట్లయితే ఎటువంటి దీవెన పొందుకుంది ఆ స్త్రీ అంటే, వచ్చిన తర్వాత అట్లాగా ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని పొందుకుంది కదా. నా ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియదని చెప్పాను, అందుకు ఆమె, నీ దాసురాలు నా ఇంటి నూనె కుండ ఒకటి ఉన్నది, అతడు నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరు వారి వద్ద నుంచి దొరకగలిగిన వట్టి పాత్రలు. అంటే ఇప్పుడు ఎలీషా తన సమస్యకు ఒక పరిష్కారాన్ని చెప్తున్నాడు కదా. మారు మాట్లాడకుండా నువ్వు బయటకు వెళ్ళు, నీ ఇరుగు పొరు వారి దగ్గర ఎన్ని పాత్రలు అయితే దొరుకుతాయో అన్ని పాత్రలు నువ్వు తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటినీ ఏంటంటే తలుపు వేసుకొని కూర్చొని తెచ్చిన పాత్రలో నూనె పోయేవాళ్ళు. నూనె పోయేవాళ్ళంటే నూనె పోసినవన్నీ ఒక పక్కన పెట్టాలంట కదా. అవన్నీ పక్కన పెట్టిన తర్వాత తలుపు వేసుకొని అవన్నీ చేసిన తర్వాత అవన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా లేవు అని చెప్పిన తర్వాత ఎలీషాకి వెళ్ళి ఈ స్త్రీ వెళ్ళి చెప్పింది. మేలు పొందికిన తర్వాత దైవజనుడు గుర్తున్నాడు ఇంకా, అవునమ్మా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇట్లాగ అవసరత ఉంది అని చెప్పిన తర్వాత చాలామందికి విశ్వాసమైన వారమే మర్చిపోతూ ఉంటాం. ఏంటంటే కృతజ్ఞత తెలపడం. ఈ స్త్రీ ఏం చేసిందంట, తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళిందంట, అయిపోయింది నా పని అయిపోయింది, నేను మేలు పొందేసుకున్నాను, సమృద్ధి వచ్చేసింది. ఈ స్త్రీకి తెలియదు అనుకుంటుందా? స్త్రీకి ఆ మాత్రం జ్ఞానం లేదనా? లేదు, వెళ్ళి ఇక్కడ చెప్పాలి. క్రమము కదా, దైవ క్రమము. కృతజ్ఞత కలిగి ఆ 10 మందిలో ఒక్కడు ఎట్లాగే వెళ్ళి వచ్చి బిగ్గరగా దేవుని స్తుతించి కృతజ్ఞత తెలిపాడో, ఈ స్త్రీ కూడా వెళ్ళి అతని యొద్దకు వచ్చి ఏం చెప్పింది, సంగతి అంతా చెప్పిందంట. ఎట్లా జరిగింది, ఆ నూనె అంతా వాటిలో కుండలో నింపానని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక చెప్తున్నాడంట, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను అంట. నీవు నీ పిల్లలు నువ్వు బ్రతకమని. ఇక్కడ ఏం చూపించిందండి స్త్రీ? సంపూర్ణమైన విశ్వాసాన్ని చూపించింది, సంపూర్ణమైన విధేయతను చూపించింది. ఇది అంటే లాజిక్ రీజనింగ్ ఏమనలేదు. వెళ్ళి నూనె పోసి తలుపు మూసుకొని ఈ కొండల్లోకి నింపమంటే ఇదేమన్నా సాధ్యమే? ఇది ఎక్కడైనా జరుగుతుందా? అద్భుతమా, ఆశ్చర్యకరమే, ఈ రోజుల్లో ఎలా జరుగుతాయి? అట్లాంటివి ఏ క్వశ్చన్స్, అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు తిరిగి ఏమీ వేయలేదు. ఇక్కడ వేసుంటే మనకి రాయబడినేమో, నథింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ కదా. మనసులోని రానివ్వలేదు, బయటికి కూడా ఏంటంటే ప్రవక్తని అడగలేదు. వెళ్ళింది, చెప్పింది, చెప్పినట్టే చేసి తిరిగి వచ్చి ఏం జరిగిందో చెప్తుంది, మేలుని పొందుకుంది. తర్వాత నీవును మిగిలిన దానితో నువ్వు ఏదైతే ఆ నూనె నమ్మి నీ అప్పంతా తీర్చేసిన తర్వాత మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. మేబీ అదంతా తన జీవితకాలానికి ఏమో సరిపోయేదేమో, మరి అంత సమృద్ధిలోకి నడిపించాడంట. ఒక్క స్త్రీ విశ్వాసము, ఒక్క స్త్రీ ఏం చేసిందంట, భక్తి ఏం చేసింది ఏంటంట, అప్పులలో ఉన్న కుటుంబాన్ని ఏంటంటే సమృద్ధిలోకి నడిపించింది. ఏంటంటే అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని ఒక్క చేసిన ఒక్క కార్యము
కదా, సాహసోత్పత్తమైన కార్యము విశ్వాసము ఏం చేసిందంటే పరిస్థితిని అంతటినీ మార్చేసింది. ఒక్క స్త్రీ తన కుటుంబం కొరకు విశ్వాసం కలిగి నిల్చుంది, మొత్తం పరిస్థితులు అంతా మారిపోయింది. నీవును ఎట్లాంటంటే నీవును మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడి అన్నట్టు రీతిగా చేసిందంట. చూడండి, అప్పుల్లో ఉంటే ఒక మాట చెప్తాం చూడండి, ఎందుకు మనం అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటామంటే చాలాసార్లు అప్పులు చేయొచ్చమ్మా, ఈ ప్రశ్న ఇంకొకసారి కూడా నేను వేసాను, చేయొచ్చమ్మా, చేయకూడదా? నేను చెయ్యొచ్చు అంటాను. పోనీ మీ మాట నా మాట కాదు, నేను ఊరికే అనేసాను, ఎవరి మాట వద్దు. చేసే కెపాసిటీ, ఆంటీ ఏదో చెప్తున్నారు, చేసే కెపాసిటీ ఉంటే చేయొచ్చు అంట. అత్యవసరం పరిస్థితులు, ఏదన్నా హెల్త్, అనారోగ్యము, బిడ్డలు, అట్లాంటి అవసరతలు ఏ వచ్చినప్పటికీ కూడాను ఏంటంట, మనం చేబోదులు తీసుకున్నప్పుడు ఏం చేయాలంట, ఒక్క మాట చూద్దాము, అప్పుడు తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకోవచ్చు అంట, మన ఆదాయము అది మనం తిరిగి ఇచ్చేసంటే ఇవ్వగలమా లేదా కదా, మన శక్తికి మించి తలకు మించినవి చేయకూడదు. తీర్చలేను అని తెలిసి అప్పు చేసినప్పుడు తీర్చలేమో ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించి శృద్ధి మించి చేయకపోతే ఏమవుతుందంట, మనము అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటామంట. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఇక ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలోనిది ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశల్లోనే పడుదురు. ఎందుకు మనం లేమిలో ఉంటాం, కొరతలో ఉంటామని అంటే ఏముండదంట, మనము డబ్బు గలవారము, ఐశ్వర్యము, లేదంటే పేదవారం అని కాదు. కానీ ఏది ఉంటే మనకి, మనము అయితే డబ్బు గలవాళ్ళం కాదు, పేదవాళ్ళం కాదు. ఎప్పుడవుతామంటే ఏంటంటే సంతృప్తి కదా, సంతృప్తి లేకపోతే ఏమవుతుందంట, మనకి ఇతరుల్ని పోల్చుకోవడం వల్ల వారికి ఇది ఉంది, వారికి ఈ నగ ఉంది, ఇల్లుంది, ఈ కారు ఉంది అని చెప్పి వారు చూసింది మనకి లేనప్పుడు ఏం చెప్తుందంటే అది అసంతృప్తి కదా. ఆ అసంతృప్తి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంట, అది ధనమును ఆర్జించటానికి, ధనాశ కలిగి ఉండటానికి, ధనాన్ని కదా, మనకి డబ్బు చాలా అవసరం కదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్ కదా. చాలా వాటికి మన అవసరతలకి చాలా కావాలి కదా. అట్లాంటి వాటికి కాకుండా అది మనం దానికి ఏంటంటే దాసులం అయిపోయినంత కాలము, డబ్బు మన చెప్పు చేతిలో ఉన్నంత కాలము అది చాలా అవసరమైంది. దాన్ని ఆర్జించటము చాలా మంచిది, కావాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే దునియాయే నడదు. కాబట్టి కావాలి, కానీ ధనాపేక్షతో కాదంట కదా. ధనం మీద మనసు పెట్టుకున్నవాడు ఏంటంటే దానికి దాసుడైపోతాడంట. అన్న వస్త్రములు ఏం చేస్తుందంట, ధనములగుటకు అపేక్షించి వారు ఏం చేస్తాడంటే ఎన్నిట్లో ఉంటే చూడండి, పాపాలకు నడుస్తాయంటే చూడండి, శోధనలోకి చేస్తుందంట, ఊరిలోకి తీసుకెళ్తుందంట, అవివేక యుక్తములకు హానికరమైన అనేక దురాశ. ఎందుకంటే ధనాన్ని ఆర్జించాలంటే మోసం చేయాలి కదా. ఎక్కువ ధనం ఆశించాలంటే అన్యాయంగా లంచాలు తీసుకోవాలి, మోసం చేయాలి కదా. ఇతరుల జోబులో ఉంది డబ్బు మన జోబుల్లోకి రావాలి, మన పర్సుల్లోకి రావాలంటే చేయకొని కార్యాలన్నీ చేసి అది మనకి ఏంటంటే హాని కలిగిస్తుందంట, శోధనలోకి తీసుకెళ్తుందంట. అబద్ధాలు మన పరిశుద్ధత కోల్పోవడానికి చేస్తుంటుంది, దేవుని ఎదుట యథార్థంగా ఉండకుండా చేస్తూ ఉంటుందంట. కానీ ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మాకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుదంట. దేవుడు ఎప్పుడు మనకి ఎట్లాగ ఇవ్వాలనుకుంటాడంట, దేని కొరకు ఇవ్వాలనుకుంటాడా, సమస్తము ఎందుకు ఇస్తాడంట, సుఖముగా మనం అనుభవించాలంట. మనము దరిద్రతలోని లేమిలోని ఏంటంటే మనం ఉండిపోవటం, మనం నశించిపోవటం, కొరత కలిగి అన్న వస్త్రములు, అన్నము ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, అంటే మినిమం కావాల్సిందంట కూడు గుడ్డ, ఇంకేటమ్మా నీడ, మర్చిపోయాను ఇంకోటి, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోత్. ఈ 3 ఉంటే ఏంటంటే మనం ధనవంతులమే
అన్న వస్త్రంలో కలవారమై కదా. ఆకలి తీర్చేది అది ఏ అన్నమే, బిర్యానీ అవసరం లేదు. కప్పుకోవడానికి ఏ బట్టలైనా అవి అదైనా పర్వాలేదు. ఎంత పెద్ద ఇల్లు అయినప్పటికీ తలదాచుకోవడానికి, ఎండకి వానికి శత్రువుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్న ఏ గృహం అయినప్పటికీ, అదైనా పెద్ద బంగ్లా అవ్వచ్చు, పూడిగొడుసు అవ్వచ్చు, పెంకిటిల్లు అవ్వచ్చు, ఇట్లాంటివి మినిమం ఉన్నవన్నీ ఉంటే మనము పేదవారం కాదు, ధనవంతులం కాదు, కదా. అట్లా ఏం కాదు. కానీ ఇక్కడ ఏముందంట, ఎందుకు మనం పేదవారమి, ఎందుకు మనం లేమిలో ఉన్నాము, ఎందుకు మనం దురాశ పరులం అయిపోతాం, ఎందుకు మనం ఇతరికి లేదని బాధపడుతూ అప్పులు చేసి కానీ చేయలేని దానికి, తీర్చలేని వాటికి మనము అప్పుల్లో కూరుకుపోతూ ఉంటామంటే తృప్తి లేకపోవడం. చూడండి, ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోని ఆగూరు ఏం మాట్లాడుతూ ఉంటాడమ్మా? ఇంకొక పేదరికమునైనను ఐశ్వర్యమునైనకు నాకు దయచేయకము. ఏంటంట, నాకు ఏంటొద్దు? పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, రెండు వద్దు కదా. తగినంత ఆహారం, ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహించు, నాకు చాలా, అంతే. ఎక్కువగా ఇచ్చినట్లయితే నా కడుపు నిండిన వాడినే నిన్ను దేవుణ్ణి కదా. అన్నీ ఎక్కువగా కలిగినప్పుడు కదా, సుఖంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకమే రాడు. అన్ని పరిస్థితులు బాగుతున్నప్పుడు భక్తి చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది దేవుణ్ణి కదా. మనకి ఇచ్చిన ఆశీర్వాదంలే మనకి ఊరిగా ఉండిపోతాయి. అప్పుడు కడుపు నిండిన వాడినే అయ్యి నేనేం చేస్తూ ఉంటానంట, యెహోవా ఎవడని అందునేమో దేవుణ్ణే మర్చిపోతానేమో, అందుకే వద్దు. మరీ నేను తిండికి గుడ్డకి బట్టకి లేనివాడిని అయిపోయాను అనుకోండి, అప్పుడేమవుతుందంట, దొంగతనం చేసి ఏంటంట, దేవుడి నామానికి అవమానకరం. క్రైస్తవులు అట్లా ఉండటానికి వీల్లేదు. నాకు ఈ రెండు వద్దు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలంటే, పైన ఒకటి ఉంది, యాకే కుమారుడైన ఆగూరంట. కిందన 3వ మాటలో ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతున్నాడంట, ఇది దైవోక్తి అంట. దేవుడు దర్శించినప్పుడు ఇచ్చిన మాటలు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదంట అప్పటికి. కానీ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందిన తర్వాత ఈ మాటలు అంటున్నాడంట. అంటే దేవుని గురించి లేఖనాలు తెలిసిన వాడు, దేవుని కొరకు దేవుని ప్రేమను రుచి చూచిన వాడు ఏ మాటలు చెప్పగలడంట, ఆగురు రోజున ఈ మాటలు కదా. అందుకే ఏం చేద్దామంట, అట్లాగా మన కుటుంబాల్లోని లేమి లేకుండా ఉండటానికి కదా. యెహోవా చూడండి, ఇంకొక ఆఖరిగా సామెతలు కీర్తనలు 128వ కీర్తనలో మనందరికీ బాగా తెలిసింది. మళ్ళీ ఒక్కసారి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇంకొక మాట ఉంటుంది చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఏం చేస్తాడంట దేవుడు? అప్పుడు నువ్వు చేస్తున్న పనంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, అనుభవిస్తావంట. నీకేంటంటే అది కొంచెమైనప్పటికీ కూడా దేవుని చేతిలోని దేవుడు నా పరిస్థితులన్నీ తీర్చగలడు. ఈ కొద్దులోనే దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, చూడండి మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి 6వ అధ్యాయం నేను చదువుతాను, మీరు ఎవరు తీయవసరం. కాబట్టి నువ్వు బాగుపడకుండా నీవు భోజనం చేసినను నువ్వు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు, నీవు భద్రం చేసుకొని పోవు దానిని దోపుడుకు నేను అప్పగించుదును. నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యకు యుందువు, ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలమును పూసుకొని ద్రాక్షారసము పానమును చేయక యుందువు. అంటే ఇక్కడ ఏం మాటలు అంటుంటే ఏం చెప్తున్నాడంట, మనము అన్నీ చేస్తూ ఉంటాం, విస్తారంగా పంటలను విత్తుతామంట, కానీ కొంచెంగానే కోస్తామంట. మనం భోజనం చేస్తూ ఉంటామంట, తృప్తిగా ఉండదంట, ఆకలి తీరదంట. కష్టార్జితం అంతా ఎట్లా ఉంటుందంట, చిల్లి చంచులో వేసినట్లే ఉంటుందంట. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉండిపోద్దంట. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తురి కానీ కొంచెంగానే పండెను. ఎందుకంటే హగ్గే అంటున్నాడు, ఎందుకంటే మన ప్రవర్తన బాగా లేదంట. ఇక్కడ ఒక మాట ఉంటే చూడండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనిడి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన కుటుంబాల్లోని? ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఆర్థికమైన ఇబ్బందులు గుండా ఎందుకు వెళ్తున్నామంటే కొన్ని అజ్ఞానంతో చేసినవి, కొన్ని ఏంటంట మనము
పాపం మన జీవితాల్లో ఉంటే, ఇంకనూ మన జీవితాల్లో పాపాన్ని చోటు ఇచ్చినట్లయితే ఏమంట, మన ప్రవర్తనని మీరు సరిగా చూచుకోండి. అది కూడా లేమికి, బీదలు అవ్వడానికి కూడా, లేదా అప్పుల పాలు అయిపోవడానికి, నింద పాలు అయిపోవడానికి కూడా ఏమవుతుందంట, మన ప్రవర్తన కూడా మన జీవితంలో మన పాపానికి చోటు ఇచ్చినట్లయితే అది కూడా ఒక కారణమని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడంట, మీరు మీ ప్రవర్తన కోసము ఆలోచించుకొనిడి కదా. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చులాగున మన కుటుంబాలన్నీ దీవెనతో ఈ సంవత్సరము మన కుటుంబాలన్నీ పొందుకునే సంవత్సరంగా ఉన్నాయి. భక్తి గల కుటుంబాలుగా ఉండాలి, విశ్వాసం గల కుటుంబాలుగా మనం అనేక మందికి యెషయా అంటుంటాడు, మా కుటుంబము మా బిడ్డలు అనేక మందికి సూచనలుగా కనబడాలి. సూచనలుగా యాజ్ సైన్స్ అంటే ఇతరులు మన కుటుంబాలను చూస్తున్నప్పుడు ఇది దీవించబడిన కుటుంబం అని ఇతరులు తెలుసుకునేలాగిన దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో చేస్తున్న మేలు అద్భుతాలు చూసి వాళ్ళ కష్టాలు అందరికీ ఉంటాయి. కష్టాలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లోని, వారి బిడ్డల జీవితాల్లోనే ఉంటాం, మన జీవితాల్లోని కూడా ఉంటాం. కానీ వారు హ్యాండిల్ చేసిన విధానం మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం, మనం జీవం గల దేవుణ్ణి కలిగి వారిలాగే మనము ఫస్ట్ అయితే కంగారు పడుతూ ఉంటాం. ప్రతి మానవుడికి కష్టాలు వచ్చినప్పుడు ఆ ధైర్యం వస్తుంది, కానీ చేతకాని వాడు అయిపోకూడదు కదా. శ్రమ దినమున ఏమైపోడు, పిరికివారమే అయిపోకూడదు. ఆ దినాన్ని ఏమంటే మనము నిలబడి విశ్వాసం ఉంచాలి. ప్రతి పరిస్థితికి ఆయనే ఆధారంగా ఉన్నాడని, ఆయన నన్ను విడవని ఎడబాయని ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడని ఎరిగి మనము ఈ లోకంలో జ్ఞానం కలిగి ఏమవుతుంది, ఆ కుటుంబంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు అప్పులు పాలైపోతున్నాం, ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంది, అవన్నీ జ్ఞానం కలిగేది దేవుని వాక్యంలోంచి. నా మాటలుగా అయితే నేనైతే చెప్పలేదు, కానీ దేవుని వాక్యం నుంచి మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంది. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, ఇక నేమైన నామానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన విశ్వాసులు మేము పేరు పెట్టుకొని అనేక మార్లు ప్రభువా మా శ్రమల్లో, మా కుటుంబాల్లో పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రభువా నాయన విశ్వాస సహితమైన పోరాటాన్ని మేము పోరాడలేకపోతున్నాం ప్రభువా. విశ్వాసాన్ని కలిగి నాయన మేము జీవించలేకపోతున్నాం, విశ్వాసం కలిగి మేము మాట్లాడలేకపోతున్నాం ప్రభువా. అనేక సార్లు ప్రభువా నాయన విశ్వాసాన్ని లేనట్టుగానే నాయన మేము ప్రవర్తిస్తున్నాం ప్రభువా. నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం. ఈ దినము నాయన ఆ తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నాయన అట్టి రీతిగా మా విశ్వాసాన్ని బాగుపరచమని వేడుకొంచున్నాం, మా విశ్వాసాన్ని అధికం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. విశ్వాసంలో బలపడుటకు ప్రభువా మీరు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఆ శతాధిపతికి ప్రభువా ఏ విధం చేతనైనాను ప్రభువా నీ యందు నీ నుండి మేలు పొందుకునే యోగ్యత ఎట్లాగైతే నాయన పొందుకుని ఉన్నాడో ప్రభువా, అట్టి విధమైన యోగ్యత ప్రభువా అర్హత కాదు. కానీ ప్రభువా ఏ సంవత్సరం ఆత్మీయ స్థితిలో మరింత లోతుకి నైనా మేము వెళ్ళుటకు ప్రభువా, నైనా పరిస్థితులనైనా శ్రమల యందు మేము నిలకడగా ఉండుటకు ప్రభువా, శ్రమల్ని సంతోషంగా ఎందుకున్నటకు ప్రభువా, శ్రమలను సహించుటకు నైనా ఆ అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించి ప్రభువా ఆ యోగ్యతను ప్రభువా మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభువా రక్షకుడిగైన నీవు ఆశ్చర్యపరిచేనంత విశ్వాసము నాయన మేము కనపరచులాగున ప్రభువా మా విశ్వాసాన్ని బాగుపరచమని వేడుకుంటున్నామయ్యా, మా విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. భక్తి గల స్త్రీలుగా ఉండుటకు మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ప్రతి పరిస్థితిలో ప్రభువా నీ తట్టు మాత్రమే నిన్ను ఆశ్రయించి నాయన నీ మీద ఆనుకొనుటకు నాయన మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. నాయన నీవే మా నమ్మకమైన సహాయము ఆపత్కాలంలో అని నీ తట్టు తిరుగుటకు ప్రభువా, ఇసుకియా తిరిగిన తట్టుగా ప్రభువా నాయన నింద లేకుండా యథార్థంగా నాయన కన్నీళ్ళు విడిచుచు ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుటకు ప్రభువా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు అయిన నాయన మా సమస్యల్లో నాయన సమస్య వైపు కాకుండా ప్రభువా నీ తట్టు తిరుగులాగున ప్రభువా నాయన మా అటువంటి విశ్వాసాన్ని నాయన మాలో రేపమని వేడుకుంటున్నాం నాయన, మా పురుగొల్పమని వేడుకుంటున్నాం నాయన. విశ్వాస యాత్రను విశ్వాసంతోనే ముగించుటకు నాయన మా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం నాయన. వచ్చిన ప్రతి స్త్రీని నాయన మీరు మాట్లాడినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ప్రతి పరిస్థితిని సానుకూలపరచమని వేడుకుంటున్నాం నాయన. ఏ విషయంలోనైనా నాయన అంగలారుస్తున్నారో మొరపెడుతున్నారు ప్రభువా, ఇంక సహాయం చేయవారు ఎవరూ లేరని నాయన నిరాశతో ఆ పరిస్థితిని చేజార్చి విడిచిపెట్టేసి ఉన్నారో ప్రభువా, మరలా ప్రభువా విశ్వాసాన్ని పురుకొల్పమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో నాయన విశ్వాసంతో పట్టుదల కలిగి
కొరకి నాయన ప్రార్థించడం చేయుటకు నాయన విశ్వాసంతో సైతం ప్రార్థన చేయుటకు ప్రభా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మొగసిరి కలిగి నాయన ప్రార్థనలో పోరాడేవారుగా నాయన, ప్రార్థన పరులుగా నాయన మమ్మల్ని నాయన నీ ప్రార్థనాత్మను క్రొమ్మరించమని వేడుకొంచున్నాం. మంగళార్చుటకు నాయన యాచనలు చేయుటకు నాయన మీరు సహాయం దయచేయండి నాయన. అటువంటి స్త్రీలుగా మమ్మల్ని రేపమని పురుగొల్పమని నాయన నీ ప్రార్థనాత్మను నాయన ఇక్కడున్న ప్రతి స్త్రీకి నాయన మీరు అధికం చేయమని మేము వేడుకొంచున్నాం నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మేము వెళ్తుండగా మా కుటుంబాన్ని మీరు దీవించుతున్నారు నాయన, అందును బట్టి వందనాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి పరిస్థితిని బాగుపరచమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి అనారోగ్యాన్ని తీసివేయమని వేడుకున్నాం, విడుదల దయచేయమని వేడుకొంచున్నాం నాయన. క్రీస్తు కలిగే కుటుంబాలుగా నాయన అనేక మందికి సూచనలుగా నాయన మా కుటుంబాలు ఉండుటకు ప్రభువా నాయన మీరు భద్రపరచమని వేడుకొంచున్నాం, మీ కాపుదల దయచేయమని వేడుకొంచున్నాం. అనేక మందికి దీవెనకరంగా నాయన మా కుటుంబాలు ఉండుటకు నాయన మీరే నాయన మా కుటుంబాల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.